డీటెయిల్స్ చూస్తే ఆసుపత్రికి అనుబంధంగా నిర్మించిన వసతి గృహంలో ఏలూరు సర్వజన విద్యార్థులపై ఎలుకలు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో గాయపడిన విద్యార్థులకు ఆసుపత్రి అత్యవసర వైద్య సహాయం అందిస్తోంది. ఏలూరులో వైద్య విద్యార్థులపై ఎలుకల దాడి ఘటనపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన ఆదేశించారు. సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్. ఆర్భాటంగా ప్రారంభించిన ఏలూరులోని డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు వైద్య కళాశాల వసతి గృహంలో మెడికల్ విద్యార్థులకు రక్షణ కరువైంది. ఆసుపత్రికి అనుబంధంగా నిర్మించిన వసతి గృహంలో ఎలుకల బెడద ప్రారంభమైంది. ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ప్రభుత్వ వైద్య విద్యార్థుల వసతి గృహంలో గత రాత్రి నిద్రిస్తున్న 6 వైద్య విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయి. ఈ దాడిలో గాయపడిన విద్యార్థులకు ఆసుపత్రి అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తున్నారు. వసతి గృహంలో ఎలుకలు సంచరిస్తూ ఉండడంతో వైద్య విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరులో వైద్య విద్యార్థులపై ఎలుకల దాడి ఘటనకు సంబంధించి మంత్రి సత్యకుమార్ స్పందించారు. ఈ ఎలుకల దాడికి కారకులైన వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఆయన ఆదేశించారు. సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసులు, హాస్టల్ వార్డెన్కు మెమో ఇవ్వాలని ప్రిన్సిపల్ను మంత్రి సత్యకుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మా ఏలూరు ప్రతినిధి మురళి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మురళి. ఏలూరు మెడికల్ కాలేజీ హాస్టల్లో ఎలుకల కలకలంతో అయితే మెడికల్ కాలేజీ హాస్టల్లో రాత్రిపూట నిద్రిస్తున్న మెడికల్ని అయితే ఎలుకలు కరుస్తున్నవి. ఈ ర్యాట్ బైట్ కారణంగా అయితే హాస్టల్ విద్యార్థులు 6 అయితే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. హాస్టల్లో ఎలుకల సంచారంపై అయితే ఆందోళన చెందుతున్నారు మెడికల్ చెప్పుకోవచ్చు. ఎలుకలు కరిచిన వారికి ఈఆర్వి ఇంజక్షన్లు చేశారు వైద్యులు. 6 విద్యార్థులు ఎలుకల దాడిలో గాయపడినట్లుగా కూడా సమాచారం ఉంది. గతంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కూడా ఎలుకల ఇబ్బందికి సంబంధించి వైద్యాధికారులు కూడా చర్చకు వచ్చినా కూడా పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్టర్లకి ప్రతి నెల 4,68,000 రూపాయలు బిల్లులు చెల్లిస్తున్నప్పటికీ కూడా పెస్ట్ కంట్రోల్ చేస్తున్న కాంట్రాక్టర్ అయితే ఈ ఎలుకలకు సంబంధించి అంటే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి లేడీస్ హాస్టల్కి సంబంధించి నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ హాస్టల్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే వైద్య విద్యార్థులు అంటే సుమారు 180 నుంచి 170 మంది వరకు ఉన్న ఈ హాస్టల్లో అయితే బొద్దింకలు కానివ్వండి, ఎలుకలు కానివ్వండి, ఈ సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యం ఉన్నదని చెప్పి
అధికారులకు తెలియజేసినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. అంటే రాత్రులు నిద్రిస్తున్న సమయంలో 6 వైద్య విద్యార్థులను అయితే ఈ ఎలుకలు కరిచిన నేపథ్యంలో వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇప్పటికే వైద్యాధికారులకు కానివ్వండి, ఈ కళాశాల ప్రిన్సిపల్ కూడా చెప్పినప్పటికీ కూడా ఈ విధంగానే జరుగుతుందంటూ కూడా వాపోతున్నారు. అంటే దీనిపై మంత్రి సత్యకుమార్ కూడా స్పందించారు. దీనికి సంబంధించి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ కాలేజీకి సంబంధించి హాస్టల్ వార్డెన్ కూడా మెమో ఇవ్వాలంటూ కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ ఈ పెస్ట్ కంట్రోల్ కి సంబంధించిన కాంట్రాక్టర్ అయితే తూతూ మంత్రంగా అంటే ఈ ఎలుకలకు సంబంధించిన ఇప్పుడు చర్యలు చేపట్టడంపై అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మెడికల్ అని చెప్పుకోవచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ మురళి. డస్ట్బిన్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయించడం అది చేయించడం కదా. సో డస్ట్బిన్స్ కూడా మార్నింగ్ నైట్ ఎప్పటికప్పుడు ఫిల్ అయినప్పుడు వీళ్ళు కాల్ చేస్తారు. కేర్ టేకర్స్ ఎప్పుడు ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. ఇక్కడ ఉంటారు మేడం. 24 గంటలు వాళ్ళు ఇక్కడ అవైలబుల్ క్లీన్ చేయించడం కానీ దీనికి ఎవరంటే మేడం గారైనా సావిత్రి మేడం శానిటేషన్ వర్కర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. డస్ట్బిన్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయించడం అది చేయించడం.